దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, నువ్వు ఆంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు అని దానియేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవులారా, నీవు ఆంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో చేరుదువు. అంటే దేవుడు ఒక వంతుని ఏర్పాటు చేస్తాడు ప్రతి ఒక్కరు కూడా. ప్రియమైన దేవులారా, దేవుల్లో ఉన్న బిడ్డలకి తన వంతులో నిలబడాలి. మరి ఈరోజు మనం ఏ వంతులో ఉన్నామో ఒకసారి ఆలోచించేద్దాం. ఏ వంతులో దేవుడు నిన్ను ఉంచాలనుకుంటున్నాడు? దేవుడు ఏర్పాటు చేసిన వంతులోనే మనం ఉంటున్నామా? లేదు, మరి ఇంకొకటి మనం చెప్పాల్సిన అవసరం లేదు, లేకపోతే ఆ పరిస్థితుల్లో మనం ఉంటున్నామా అన్నది మనం ఆలోచన చేద్దాం. దేవుడు దానియేలుతో మాట్లాడాడు. ఆయనకు 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడట, వయసు వచ్చేటప్పటి నుండి కూడా దానియేలు ప్రభువుకు సమీపంగా ఉన్నాడట. అంతకుముందే ఆయన దేవుణ్ణి ప్రియమైన బాలుడిగా ఉండగానే దేవుని కొరకు ఆయన ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయబడతా ఉంది. ఈ నెబుకద్నెజరు, బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభు యోధారాజుకు వాళ్ళందరినీ కూడా చెరలోకి తీసుకొని వచ్చారు. ఎక్కడికనంటే బబులోను రాజు నెబుకద్నెజరు వారందరినీ యెరూషలేము నుంచి చెరలోకి తీసుకొచ్చిన తర్వాత మరి రాజు వాళ్ళతో మరి అక్కడున్న అధిపతులతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే మరి దానియేలు 1వ అధ్యాయము మరి 4వ వచనాన్ని చూసినట్లయితే, ఇజ్రాయేలీలు రాజవంశంలో ముఖ్యులై లోపం లేని సౌందర్యము, సకల విద్య, ప్రవీణతయు, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే రాజనగరనందు నిలవదగిన కొందరు బాలును రప్పించి కల్దీల విద్యను, భాషను వారికి నేర్పించమని చెప్తాడు. ప్రియమైన దేవులారా, నేర్పించమని ఇంకా అంటాడు కదా. రాజు తాను భుజించు ఆహారంలో నుండి, తాను పానము చేయు ద్రాక్షరసంలో నుండి అనుదినము కూడా వారికి భాగం నిమ్మని వారికి నియమించాడు. ఈ బాలురికి అది నియమించినప్పుడు దానియేలు బాలుడై ఉండి కూడా ఒక చెరలోకి వచ్చిన దానియేలు ఏ మాటని వ్యతిరేకిస్తున్నాడంటే రాజ ఆజ్ఞను వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే అక్కడున్న షండ్రుల్లో ఒకరితో మాట్లాడుతున్నారు. ఏమనంటే, రాజు భోజనమును పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, ఏమంటున్నాడంటే రాజు యొక్క భోజనము కానీ రాజు ఇచ్చే ద్రాక్షరసము కానీ అవి పానము చేయకుండా తన్ను అపవిత్రపరచకూడదని దానియేలు కొనకూడదని దానియేలు ఉద్దేశించట తను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని ముట్టుకోనని చెప్తా ఉన్నాడు. ప్రియమైన ఒక చెరలో ఒక బానిసగా ఆయన వచ్చిన ఆయన, ప్రియమైన ఇక్కడ రాజు యొక్క ఆజ్ఞను ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆ నపుంసకుల అధిపతికి ఏం చెప్తున్నాడంటే, రాజు ఇచ్చే భోజనం కానీ రాజు ఇచ్చే ద్రాక్షరసము కానీ అది నేను పుచ్చుకొని నన్ను నేను అపవిత్రునిగా చేసుకోలేను. ఈరోజు ఎంత గొప్ప రక్షణ దేవుడు మనకిస్తే, ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు నీకు ఇస్తే, ఆయన బిడ్డగా ఉండటానికి నీకు ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఇస్తే, దేనితో ఈరోజు నువ్వు అపవిత్రం చేసుకుంటున్నావు నీ జీవితాన్ని? ప్రియమైన దేవులారా, ఇతను అంటున్నాడు కదా, నేను అపవిత్రుడు కాకుండానట్లు ప్రియమైన నేను ఆ భోజనము చేయను, ఆ పానము నేను ఆ ద్రాక్షరసం తీసుకోనని చెప్తున్నాడు. ఈరోజు మనము మన జీవితాలు దేవుని తెలుసుకొని ఇంత గొప్ప మరి రక్షణ మనము నిర్లక్ష్యం చేస్తూ మన జీవితాలను అపవిత్రం చేసుకుంటూ క్షణికం కోసం నీ జీవితాన్ని ఏం చేసుకుంటున్నావంటే అపవిత్రపరుచుకుంటున్నావు. కాలాంతమందు నీ వంతులో ఎక్కడ నిలబడతావు ఒకసారి ఆలోచించేయి. ప్రియమైన దేవులారా, అంటున్నాడు కదా, విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచదు అని దానియేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడా? నువ్వు విశ్రాంతి తీసుకో, కాలాంతమందు నీ వంతులో నిలబడదు కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? మన జీవితాలు మనం అపవిత్రం చేసుకుంటున్నాం. ప్రియమైన దేవులారా, మనం అపవిత్రపరుచుకుంటున్నామని, మనం అపవిత్రుడు కాకుండానట్లట దానియేలట అవి పుచ్చుకోలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, ఈయన 18 సంవత్సరాల వయస్సు వచ్చినప్పటి నుండి దానియేలు ప్రభువు కట్ట ఇంకా సమీపంగా నడిచాడట. ఈరోజు యవనస్తుల యొక్క జీవితాలు మనం చూస్తే దేవునికి సమీపంగా ఉన్నారా? దేవునికి వేరేగా ఉన్నారా? దేవుని యొక్క ఆ యొక్క మరి ప్రియమైన సన్నిధికి మరి దూరంగా ఉంటున్నారా? ఈ బాలుడుగా ఉంటుండగానే దానియేలు తన జీవితాన్ని అపవిత్రపరచుకోకూడదు అనుకుంటున్నాడు. ఈరోజు దేవుని నమ్ముకున్న మన జీవితాలు ఏ అపవిత్రతో నిండిపోయాయి? ప్రియమైన, ఏ అపవిత్రత మనలో ఉంది? ఆ అపవిత్రమైన జీవితంతో కాలాంతమంది ఎక్కడ నిలబడతావు? నరకంలో ఉంటావా ఇంత చేసి కూడా?
నువ్వు ఏ వంతులో నిలబడతావు ఒకసారి ఆలోచన చేసుకో. ప్రియమైన దేవుడు దానియేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా అంటాడు, దానియేలు దేవుని రాజ్యము కొరకు నడిచాడు. దానియేలు ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఆయన దేవుని యొక్క రాజ్యము కొరకు నడిచాడట. ఆయన ప్రజలకు ఒక ప్రవక్తగా నిలబడ్డాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నిన్ను కూడా నిలబడటానికి దేవుడు ఎంతగానో ఉద్దేశించాడండి, ఎంతగానో ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో అనేక మందిని వదిలిపెట్టాడు, మళ్ళీ ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను ఒక ప్రవక్తగా చేయాలని. ప్రియమైన నిన్ను ఒక మంచి మార్గంలో నేను నడిపించాలని ఆయన రాజ్యం కొరకు నేను ఏర్పాటు చేసుకుంటే, ఈరోజు దేనితో నీ జీవితాన్ని అపవిత్రపరుచుకుంటున్నావు? దేనితో నీ జీవితాన్ని ప్రియమైన అపవిత్రంగా చేసుకుంటున్నావు? క్షణిక ఆవేశం కోసం, క్షణిక సుఖం కోసం నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ప్రియమిదేవులరా, నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. కాలాంతమందు ఎక్కడ నిలబడతావు? ఒకసారి నీ వంతులో నువ్వు నిలబడతావా లేదన్నది ఒకసారి ఆలోచన చేయి. మార్పు లేని జీవితాలు ఎంతకాలం? ఈ మార్పు లేని జీవితాలు ఎంతకాలం? ప్రియమిదేవులరా, ఎంతకాలము కుక్క తన వాంతికి తిరిగినట్టుగా, పంది బుర్రలతో దొరికినట్టుగా ఎంతకాలం తిరుగుతాం? ప్రియమిదేవులరా, ఇక్కడ దానియేలు కొరకు చెప్పబడుతూ ఉంది ఏమనంటే, అతనితో దేవుడు పరలోకం యొక్క మర్మములను పంచుకున్నాడట. అంటే ఎంత ఇష్టడుగా దానియేలు దేవునికి ఎంత ప్రియుడిగా ఎంచబడ్డాడో ఒకసారి ఆలోచన చేయండి. దానియేలట దేవునికి ప్రియమైన వాడటండి. ఈరోజు మనం ఆ స్థితిలో ఉన్నామా? దేవునికి ప్రియమైన వారుగా ఉంటున్నామా? ప్రియమిదేవులరా, దానియేలట ఆ భోజనం బట్టి నన్ను నేను అపవిత్రపరచుకోకూడదని. ప్రియమిదేవులరా, నేను అపవిత్రుడుగా కాకుండానట్లు, నేను అపవిత్రుడుగా ఉండకుండానట్లు తను ప్రియమిదేవులరా ఆయన సరి చేసుకుంటున్నాడు. ప్రియమిదేవులరా ఆయన సరి చూసుకుంటున్నాడు అంటున్నాడు. అవి నాకు వద్దని చెప్తా ఉన్నాడు. అలా చెప్పగలగం మనము? ప్రియమిదేవులరా అలా చెప్పలేని పరిస్థితి అండి మనం. ప్రియమిదేవులరా ఎక్కడో కూర్చోవాలో, ఎక్కడ కూర్చోకూడదో ప్రియమిదేవులరా మనకి తెలిసి కూడా భయం లేని తనంలో వెళ్తూ ఉంటాం. ఏది తినకూడదు అనుకుంటాం, ఏది తినొద్దని చెప్తాడో దాన్ని తినటానికి ఇష్టపడుతూ ఉంటాం. అంటే దేవుని భయం మన జీవితాల్లో లేదు. కానీ ఇక్కడ దానియేలట దేవుడు పరలోకం యొక్క మర్మాలనట ఆయనతో పంచుకున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీతో కూడా పంచుకోవాలంటే ఆయన ప్రియమిదేవులరా ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆ పంచుకునే పరిస్థితి మనం ఇవ్వటం లేదు. నీతో దేవుని యొక్క మర్మాలను పంచుకునే పరిస్థితి మన జీవితాల్లో లేదు. ఎందుకంటే మన జీవితాలు అపవిత్రం చేయబడ్డాయి. అపవిత్రులుగా ఉండటానికి ఇష్టపడుతున్నాం. మన జీవితాలను సరి చేసుకోలేకపోతున్నాం, ఆ పవిత్రతలోకి నడిపించబడలేకపోతున్నాం. కానీ దానియేలు అవి నాకు అవసరం లేదు. అతను చెరలో ఉన్న, అతను చెరపట్టబడి వచ్చిన యూదుల్లో అతను రాజవంశంలో ఉండి వచ్చిన వాడు. ఆయన ఆ రాజు భోజనాన్ని కానీ ద్రాక్షరసము కానీ పానము చేయటానికి నేను అపవిత్రుడుగా నేను ఉండను అని చెప్తా ఉన్నాడు. అవి నాకు అవసరం లేదు, ఏమైనా పర్వాలేదు. మనం అలా చెప్పగలుగుతున్నాం? ఒకసారి ఆలోచించేయండి ప్రియమిదేవులారా. అతనితో దేవుడు పరలోకం యొక్క మర్మాలు పంచుకుంటున్నాడు. దానియేలుతో దేవుడు మాట్లాడని విషయాలు గ్రహించడానికి కష్టమైనవి. దానియేలుకు ప్రత్యేకకరమైన విశ్వాసం ఉండిందండి ఆయనకి. ప్రియమిదేవులారా దాని ద్వారా దేవుని దగ్గర నుండి ఆయన మర్మములను గ్రహించగలిగిన ఆయన శక్తిని పొందుకున్నాడు. ప్రియమిదేవులారా ఈయన ఎప్పుడైతే ఇది వద్దనుకున్నాడో దేవుడట తన మర్మాల్ని దానియేలుకి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమిదేవులారా ఇక్కడ చూద్దాం 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతబడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తను కనిన కలలకు తనకు తెలియచెప్పుటకై ఎవరిని పిలిచాడంటే, ఆ దేశంలో శకునగాండ్రను పిలిచాడు, గారడి విద్య గలవారిని పిలిచాడు, మాంత్రికులను పిలిచాడు. కల్దీలను పిలువనప్పుడని ఆజ్ఞయ్యగా వారు వచ్చి రాజు సముఖం నిలిచారట. నిలిచి అడుగుతున్నారు, రాజా ప్రియమిదేవులారా వారితో రాజు అంటున్నాడు, నేను ఒక కల కంటిని, ఆ కలభావం తెలుసుకుని వల్లని నేను మనోవ్యాకులం పొంది ఉన్నాననగా కల్దీలు అంటున్నారు సిరియా భాషతో, ఇట్లని రాజు చిరకాలము జీవించునుగాక. తమ దాసులకు కల సలవీయుడి, మేము దాని భావమును తెలియచేసేదము. రాజు నేను దాన్ని మరిచిపోతుని కానీ కలను దాని భావమును మీరు తెలియచేయని ఎడల మీరు తుత్తినీలుగా చేయబడదురు, మీ ఇండ్లు పెంట కుప్పగా నేను చేస్తానని చెప్తున్నాడు. కల మర్చిపోయాడు, కల చెప్పమంటున్నాడు, కల భావం చెప్పమంటున్నాడు. ప్రియమిదేవులారా వీరేమంటున్నారంటే, కల చెప్పు రాజా, దాని భావాన్ని మేము చెప్తామంటే నువ్వు కల చెప్పు, కల భావం కూడా చెప్పాలి. చెప్పకపోతే మిమ్మల్ని తుత్తినీలుగా చేస్తాను, మీ ఇల్లులు పెంట కుప్పలుగా చేస్తానని చెప్తా ఉన్నాడు. ప్రియమిదేవులారా అంటున్నారు కదా వీళ్ళు.
ప్రియమిత్రులారా చూడండి, ఆ మాట ఏం మాట్లాడుతున్నారంటే 2వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరి ఎవరునూ కూడా ఈ సంగతి తెలియజెప్పజాలరు, దేవతల నివాసముల శరీరముల మధ్య ఉండవు కదా. అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోని జ్ఞానులందరినీ కూడా సంహరింపవలని ఆజ్ఞ బయలుదేరింది. ప్రియమిత్రులారా, అది దానియేలుకు తెలిసిందట. దానియేలుకు తెలిసి దానియేలు ఎక్కడ దగ్గరికి వచ్చాడంటే, రాజు సముఖమునకు వచ్చి నాకు కొంత సమయం కావాలి, నేను ఈ కళభావాన్ని కళ చెప్పటానికి నాకు కొంత సమయము నాకు అనుమతి ఇవ్వండి అని రాజు దగ్గర పొందుకొని ఆయన ఈ కల్దీయులని, ఈ గారడి విద్య గలవారిని, ఈ మాంత్రికుల్ని, జ్ఞానుల్ని వీరి దగ్గరికి వెళ్ళి ఏంటి కళ అని ఆయన అక్కడ కూర్చోలేదు, వారితో మాట్లాడలేదు, భావం ఏంటి, కళ ఏంటి అని వారితో చర్చించలేదు. మనమైతే ఏం చేస్తాం, ప్రార్థన చేయవలసింది మనం ఏం చేస్తామంటే ఏం చేస్తామంటే మన సమస్యలు వచ్చినా బాగోపోయినా ఇతరులతో చెప్తాము, ఎక్కడెక్కడికో పరిగెడతాం, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసే పరిస్థితి మన జీవితాల్లో లేదు. కానీ ఇక్కడ దానియేలట ప్రియమిత్రులారా, అక్కడ ఉన్న 3 స్నేహితులు కూడా పిలిచి నలుగురు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియమిత్రులారా, దేవుని దగ్గర వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కళ ఏంటి, కళ యొక్క భావం ఏంటి? ప్రియమిత్రులారా, దానియేలు 2వ అధ్యాయము 17వ వచనాన్ని చూసినట్లయితే, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియచేసి వారందరూ కూడా ప్రార్థన చేసినప్పుడు ప్రియమిత్రులారా, అంతటా రాత్రి యందు దర్శనం చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను. ఎవరికి బయలుపరచబడ్డది? ప్రార్థన చేస్తున్న దానియేలుకట ఆ మర్మాన్ని దేవుడు బయలుపరిచాడు. ఎందుకు? తను అపవిత్రపరచుకోలేదు, తన జీవితాన్ని తను అపవిత్రపరచుకోలేదు. రాజు భోజనం చేత కానీ, ద్రాక్షరసం చేత కానీ, మరి ఇంకేదైనా దేని చేతనైనా కూడా తన జీవితాన్ని తను అపవిత్రపరచుకోలేదు. ఆ మర్మాన్ని దానియేలుకి దేవుడు తెలియచేశాడు. ప్రియమిత్రులారా, ఆ మర్మాన్ని తెలియచేసినప్పుడు ప్రియమిత్రులారా, ఇక్కడ రాజు అంటున్నాడు కదా, 2వ అధ్యాయము 47వ వచనంలో అంటాడు, మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడు అయితివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతను బబులోను సంస్థానం అంతటి మీద కూడా అధిపతిగాను బబులోని జ్ఞానులందరిలో కూడా అతన్ని ప్రధానిగా చేశాడు. ప్రియమిత్రులారా, ఎంతగా హెచ్చింపబడ్డాడు. దేవుని యొక్క మర్మము దానియేలుకు తెలియపరచబడినప్పుడు ఆ మర్మం తీసుకుని మరి రాజుకు చెప్పినప్పుడు రాజు అతని ఎంతగా హెచ్చించాడు. ఈరోజు దేవుడు కూడా నిన్ను అంతగా హెచ్చించాలని కోరుకుంటే మనం ఏం చేస్తున్నామో తెలుసా? మన జీవితాన్ని పాడు చేసుకోవటానికి, క్షణికమైన సుఖం కోసం, క్షణికమైన జీవితం కోసం, ఏ రోజు ముగించబడుతుందో ఈ జీవితం తెలియని దానికోసం ఆరాట పడిపోతున్నాం. ప్రియమిత్రులారా, మరి లోకుల్లో తిరిగేస్తూ ఉన్నాం. అంతేగాని లోకులు ఏది పెడితే దాన్ని తినేయటానికి, ఎక్కడెక్కడో వద్దన్న ప్లేసుల్లో కూర్చోటానికి, వెళ్ళకూడని ప్లేసుల్లోకి వెళ్ళటానికి, తినకూడని మరి ఆ పదార్థాలు తినటానికి, మన జీవితాలను అపవిత్రం చేసుకోవటానికి మనం ఇష్టపడుతున్నాం. కానీ దేవుని మర్మాలు బయలుపరచటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడని నువ్వు మర్చిపోతున్నావు. ప్రియమిత్రులారా, ఇక్కడ అంటాడు కదా, దానియేలు దేవుని యొక్క తెలివిని జ్ఞానమును సంపాదించుకున్నాడు. ఆయన లోక జ్ఞానము కాదండి, దేవుడు దానియేలుకి తన యొక్క తెలివిని, తన యొక్క జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని మర్మములను తెలుసుకున్నాడు దానియేలు. దానియేలు గ్రంథం గ్రహించడానికి చాలా కష్టమైందండి. ముందు చాలా బాగుంటుంది, కానీ వెనకాతలు వచ్చేవి అవి రాబో సంగతులు తెలియచేస్తాడు. అది గ్రహించటానికి చాలా కష్టతరమైందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రస్తుత కాలపు రాబో కాలపు సంఘటనలు అందులో వ్రాయబడినాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అతను ఒక దర్శనమును చూచిన దాని యొక్క దెబ్బ వలనట అతను క్రింద పడి బలహీనుడయ్యాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంత గొప్ప దర్శనాల్ని దానియేలుకు దేవుడు అనుగ్రహించాడు. అంత గొప్ప మర్మాల్ని దానియేలుకు దేవుడు తెలిపాడు. రాబోయే సంగతులను దేవుడు దానియేలుకు తెలియచేశాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని బలమైన తలంపులు మన మనస్సులోనికి ప్రవేశించినప్పుడు మనం బలహీనమైపోతాం. కానీ దానియేలు దేవున్నట ఆయన విడిచిపెట్టలేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దానియేలు యొక్క భక్తి బబులోను దేశంలో ఉండిన భక్తి ఒకదానికొకటి వ్యతిరేకమైనది. దానియేలు భక్తి వేరు,
బబులోను దేశం యొక్క భక్తి వేరు. ప్రియమైన దానికి దీనికి సంబంధం లేదు. దానియేలు భక్తి వేరు. ఆయన దేవుణ్ణి ఆయన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. కానీ ఈ బబులోను దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. దానికి దీనికి సంబంధం లేదు కదండి ప్రియమైన. కానీ దానియేలట భయంకరమైన చీకటి గల ఒక దేశంలో ఒక వ్యక్తి దేవుని కొరకు దేవునికి సమీపంగా నడుస్తూ ఉండినాడు. ఇది మనకు ఎలాంటి ప్రోత్సాహకరంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన. ఆయన చీకటి గల ఒక దేశంలో ఒక వ్యక్తి దేవుని కొరకు ఆయన నిలబడ్డాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారి భక్తిలోకి ఆయన వెళ్ళిపోలేదు. అక్కడ ఒక మాట మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 12వ వచనాన్ని చూసినట్లయితే ఇక్కడికి ప్రియమైన దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయన బ్రతిమాలు కొంటయు చూచి రాజు సముఖమునకు వచ్చిన శాసన విషయమును బట్టి రాజు దగ్గర కొంతమంది వచ్చి రాజుతో మనవి చేస్తూ ఉన్నారు. ఏమనంటే 30 దినముల వరకు నీవు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడనూ కూడా ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడని నువ్వు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరినూ కూడా దాన్ని రద్దుపరచు జాలరని వారితో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే గాని నువ్వు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ఆయన ప్రార్థన చేస్తూ వస్తున్నాడని ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియచేయబడుతుంది. ప్రియమైన ఏంటనంటే అక్కడున్న ఆ బొమ్మకి ఆయన సాగిలి పడాలి. అలా 30 దినాలు సాగిలి పడకపోతే అతని సింహాల బోన్లో వేసేస్తారు ప్రియమైన. కానీ దానియేలు దానికి భయపడలేదు. ఆ సింహాల బోనులో వేసిన వెయ్యిని అని చెప్పి అతను ఎవరికి ప్రార్థన చేస్తున్నాడంటే ముమ్మారు కూడా ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎవరికి భయపడుతున్నావు? కులానికి భయపడి కొంతమంది కదండి ప్రియమైన, బంధువులకు భయపడి కొంతమంది, లోకానికి భయపడి కొంతమంది, నువ్వు చేయకూడని పనులు నువ్వు చేస్తూ ఉన్నావు కదా. దేవుని కొరకు నిలబడే వ్యక్తులు అన్య దేశంలో ప్రియమైన ఉండవలసిన మన జీవితాలు ఎలా ఉన్నాయంటే వారితో కలిసిపోతున్నాం ప్రియమైన. ఇక్కడ దానియేలు భక్తి వేరు, బబులోను దేశం యొక్క భక్తి వేరు. కానీ ఇక్కడ మనం ఎలా ఉన్నామంటే చర్చిలోకి వచ్చిన భక్తి ఒకటి, లోకంలో ఉన్న భక్తి మనకు ఒకటి. లోకంలో జీవించినప్పుడు మన భక్తి వేరు, వాళ్ళతో కలిసిపోతాం, వాళ్ళతో జీవించేస్తాం, వాళ్ళకి ఇచ్చి మనం పెళ్ళిళ్ళు చేసేస్తాం, అన్ని వివాహాలు చేసేస్తాం. ఏమాత్రం కూడా మనకు భయం అనేదే లేదు. కాలాంతమందు ఏ వంతులోకి నువ్వు వెళుతున్నావు ఒకసారి ఆలోచన చేయి ప్రియమే. దేవునికి భయపడితే నువ్వు దేవుని రాజ్యంలో నీ వంతులో నువ్వు నిలబడతావు. దేవునికి భయపడకపోతే ప్రియమైన ఈ చిన్న జీవితంలో ప్రియమైన ఇక్కడితో అయిపోయే జీవితంలో ఎవరికి నువ్వు భయపడుతున్నావు? నీ బంధువులు నీతో వస్తారా? నీ స్నేహితులు నీతో వస్తారా? నీ కులం నీతో వస్తుందా? ప్రియమైన నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు ఏ స్థానంలో ఉంటావో ఒకసారి ఆలోచన చేసుకో. అసలు దేవుని రాజ్యంలోనే నువ్వు ఉంటావో లేదో ఆలోచన చేసుకో ప్రియమైన. ఆయన సింహాల బోనులో వేసినప్పటికీ కూడా, ఆయన సింహాల బోనులో వేస్తానన్నప్పటికీ కూడా దానియేలు భయపడలేదు, బొమ్మకి సాగిలి పడలేదు. ఎవరికి ప్రియమైన ఆయన ఆరాధన చేస్తున్నాడంటే తన తండ్రి అయిన తన దేవునికైనా ముమ్మారు యెరూషలేము తట్టు తన కిటికీలు విప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సింహాలకు కూడా ఆయన భయపడలేదు. ఈరోజు నువ్వు ఎవరికి భయపడుతున్నావు ప్రియమైన? అక్కడ నీ కులం ఉండదండి, అక్కడ నీ బంధువులు కనబడరండి, అక్కడ నీ స్నేహితులు ఎవరూ ఉండరు. దేనికి భయపడుతున్నావు నువ్వు? దేవుని కొరకు నిలబడితే ఖచ్చితంగా దేవుని కొరకు నిలబడు ప్రియమైన. అంతేగాని అన్యులకు వెళ్ళే ప్లేస్లోకి వెళ్ళిపోతావు ప్రియమైన. వెళ్ళకూడని ప్లేస్లోకి వెళ్ళిపోతావు, వెళ్ళకూడని గుడుల దగ్గరికి వెళ్ళిపోతావు, వెళ్ళకూడని స్థలాల్లోకి వెళ్ళిపోతావు, నీ ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తావు. కానీ దానియేలు భక్తి వేరు ప్రియమైన. దేవులారా, బబులోని దేశం యొక్క భక్తి వేరు. ఆ చీకటి గల ప్రాంతంలో అతను వెలుగుగా దేవుడు అతన్ని వాడుకున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన జీవితాల్లో ప్రియమైన దేవుని యొక్క వెలుగుని మనతో నింపుతున్నామా లేదో ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవులారా. ఇంకా అంటాడు కదా ఇక్కడ, ఆ సింహాలు అతను ఏమీ చేయలేకపోతే రాజు అంటున్నాడు కదా ప్రియమైన దేవులారా. మరి 6వ అధ్యాయము 26వ వచనాన్ని చూసినట్లయితే, నా సముఖమున నియమించినది ఏమనగా
నా రాజ్యములోని సకల ప్రభుత్వములు యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణుకుచు ఉండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండివాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడనై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయవాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించునని ప్రియమైన దేవుని బిడ్డలారా రాజు ప్రకటన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్య దేశములో దానియేలు పక్షంగా రాజు ప్రకటన చేస్తూ ఉన్నాడు. అటువంటి ప్రియమైన ఆ దేశంలో దానియేలు బట్టి దేవుడు మహిమను పొందుకున్నాడు. ఈరోజు మల్ల బట్టి మన బంధువుల మధ్యలో కానీ, మన స్నేహితుల మధ్యలో కానీ, మన కులవారి మధ్యలో కానీ దేవుడు మహిమపరచబడుతున్నాడు లేదన్నది ఒకసారి ఆలోచన చేయి. ప్రియమైన దేవులారా అంటాడు కదా, మీలో కొంతమంది చాలా దుర్మార్గమైన స్థలాల్లో నివసిస్తూ ఉంటారు. భయం లేని పరిస్థితి, భయం లేని పరిస్థితి. అక్కడ పెళ్ళిళ్ళు జరుగుతుంటే వెళ్ళకూడని ప్లేస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, కూర్చోకూడని ప్లేస్లో కూర్చుంటూ ఉంటారు, మరి తినకూడని ప్లేస్లో తింటూ ఉంటారు. వారికి ప్రియమైన మరి విగ్రహాలకు పెట్టిన దాన్ని తినేయటానికి కూడా భయం లేని పరిస్థితుల్లో ఉంటారు చాలామంది. ప్రియమిదేవులరా దేవుడు అంటున్నాడు కదా, దుర్మార్గమైన స్థలముల్లో నివసిస్తున్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిదేవులరా దానియేలు రాబోయే రాజ్యమును చూశాడు, ఆయన క్రీస్తును కూడా చూడగలిగాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన రాబోయే రాజ్యం, క్రీస్తు రాజ్యాన్ని ఆయన చూడగలిగాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు చూడగలుగుతున్నావా? దేవుని నమ్ముకున్న నీవు, నీ కొరకు ఇంత రక్తాన్ని, తన జీవితాన్ని అర్పించిన దేవుడు, తన ప్రతి రక్తపు బొట్టును నీ కొరకు కార్చాడు. ఇంత గొప్ప కార్యం నీ కొరకు చేస్తే నువ్వు ఎవరి కొరకు నిలబడుతున్నావు ఈరోజు? ప్రియమైన ఆయన రాజ్యాన్ని చూడాలి, ఆయన క్రీస్తు యొక్క రాజ్యాన్ని మనం చూడగలిగేవారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన ప్రత్యేకింపబడటం ద్వారా దేవుని యొక్క మర్మములను సంతోషంతో అంగీకరించగలిగిన స్థలములకు ఎక్కగలిగాడు ఆయన. ప్రియమైన దేవులారా ఆయన ప్రత్యేకింపబట్టు ద్వారా ఈరోజు మనం ప్రత్యేకమైన వారిగా ఉన్నామా? లేము కదండి. ప్రత్యేకమైన వారిగా ఉన్నామా? మరి పెళ్ళిళ్ళలోకి వెళ్తే వాళ్ళతో పాటు బొట్లు పెట్టుకుంటాం, వాళ్ళతో పాటు గాజులు వేసుకుంటాం, వాళ్ళతో పాటు గుళ్ళకి వెళ్ళిపోతాం, వాళ్ళతో పాటు అవి దర్శించేస్తూ ఉంటాం. మరి ఇంక దేవుణ్ణి నమ్ముకొని నీకు ప్రత్యేకమైన స్థానం ఏది? ప్రత్యేకమైన జీవితం ఏది? నీకు ప్రత్యేకమైన జీవితం ఎక్కడుంది? దానియేలు అక్కడ ఒంటరిగా ఉన్నా, ప్రియమైన దేవులారా అన్య దేశంలో ఉన్నా ఆయన ప్రత్యేకమైన వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యాన్ని ఎక్కగలిగేవాడిగా ఉన్నాడు. తన వంతులో విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నువ్వు నిలిచెదవని దేవుడు దానియేలుతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవులారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడా? ఆలోచన చేయి. ప్రియమైన దేవులారా అంటాడు కదా, దేవుని మర్మములు పరలోకము యొక్క ధనం. ప్రియమైన రాబోవు యుగములను ఆయన చూశాడు. ప్రియమైన దేవులారా క్రీస్తు భూమి మీద జీవించిన తర్వాత దేవాలయంలో ప్రియమైన జరిగే ఆరాధన నిలిచిపోతుంది. రాబో సంవత్సరముల సంగతులు బయలుపరచటము సులువైన విషయం కాదు. నీ తండ్రి కానీ నీ తల్లి కానీ ఎప్పుడైనా చనిపోతారని నీకు చెప్తే నువ్వు ఏడుస్తావు కానీ, అమ్మో ఇదేంటి ఇలా చెప్పారు, ఈ మర్మం ఇలా బయలుపరచబడింది ఏంటని అనుకుంటావు. కానీ ఇది దేవుడు బయలుపరిచాడు అని మనం ఏమాత్రం కూడా ఆలోచన చేయము. ప్రియమైన దేవులారా ఇంకా అంటాడు, దేవుడు తన మర్మములను తన చేతుల్లో కలిగి ఉన్నాడు. ఆయన రొమ్ములో నీవు జీవించినట్లయితే, ఆయన రొమ్మును ఆనుకొని జీవిస్తూ ఆ మర్మములను పంచుకొని వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దానియేలు దేవునితో తన గొప్ప మర్మములన్నింటినీ కూడా పంచుకున్నాడు. ఆయనకు అనేకమైన కళలు, దర్శనాలు కూడా దేవుడు అనుగ్రహించాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన మనకు అనేకమైన మర్మమైన ప్రియమైన రచనలు ఇచ్చాడు. తన ప్రియ బిడ్డలతో దేవుడు తన రాజ్యం యొక్క రాబో కాలపు ఉద్దేశాలను కూడా ఆయన ద్వారా బయలుపరిచాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎంతగా దానియేలుని దేవుడు ప్రియమైన మరి ఎత్తాడు, ఆయన యొక్క మర్మాలు ప్రతిదీ కూడా ఆయన తెలియచేశాడని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయబడతా ఉంది. ప్రియమైన కనీసము వారి పట్ల ఆయనకుండిన ఏర్పాట్లను ఆయన బయలుపరుస్తాడు. ప్రియమైన మన యెహోవా నామమును పైకెత్తి చూపించడానికి అన్య దేశంలో దేవునికి దానియేలు చాలా నమ్మకస్తుడిగా ఉన్నాడండి. ప్రియమైన దేవులారా యెహోవా నామమును పైకెత్తి చూపించడానికి అన్య దేశములలో దేవునికి దానియేలు నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఈరోజు మనం నమ్మకస్తులుగా ఉంటున్నామా? నువ్వు ప్రత్యేకింపబడిన వాడిగా ఉండాలి, ప్రత్యేకమైన జీవితం జీవించాలి. దేవునికి ఒక నమ్మకస్తుడిగా నీ ఇంటిలో కానీ, నీ ఉద్యోగంలో కానీ,
ప్రియమిదేవులరా, నీ యొక్క బంధువుల్లో కానీ, నీ యొక్క కులంలో కానీ, నీ దేశంలో కానీ, నీ పరిస్థితులు అన్నిటిలో కూడా నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ అన్య దేశంలో దేవునికి మహిమ తెచ్చే రీతిగా అతను దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిదేవులరా, నీ హృదయం యొక్క భక్తిని అనుసరించి దేవుడు తన ఏర్పాటును నీతో పంచుకోగలడు. ప్రియమిదేవులరా, అలాగే దేవుడట అబ్రహాము గృహమును దర్శించాడు. ఎలయనగా అతని హృదయము దేవునితో ఒకటిగా ఉండింది గనుక. అబ్రహాము గృహాన్ని దేవుడు దర్శించాడు. ఈరోజు మన గృహాన్ని దేవుడు దర్శిస్తున్నాడా? ఇంకా అంటాడు ఆదికాండం 18-17 వచనంలో, అబ్రహాంతో పంచుకోకుండా దేవుడు ఏ విషయమును కూడా తనలో దాచుకోలేదట. అబ్రహాముతో దేవుడు ఏ విషయం కూడా పంచుకోకుండానట, దేవుడు ఏ విషయమును కూడా తనలో దాచుకోలేదని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఈరోజు మనతో పంచుకోకుండా దేవుడు ఏ విషయమన్నా మనతో పంచుకుంటున్నాడా లేదన్నది ఒకసారి ఆలోచన చేయండి ప్రియమిదేవులారా. ఇక్కడ అంటాడు, మన ప్రేమ గల దేవుడు నీతో అనేక విషయాలను పంచుకుంటాడు. దానియేలు దేవునికి ఎంత సమీపంగా నడిచాడు అంటే, అతని కలలో ప్రవచనాత్మకములు, అతని మాటలో ప్రవచనాత్మకములు, అతని వివరణ కూడా ప్రవచనాత్మకములని దేవుని యొక్క వాక్యం తెలియచేయబడుతుంది. అంత వివరణ దానియేలుకి దేవుడు అనుగ్రహించాడు. ప్రిమి అంత మర్మమును తెలియచేయటానికి, ఆ యొక్క కళకి యొక్క భావము ప్రిమిదేవుల అది తెలియచేయటానికి, అంత వివరణ ఇవ్వటానికి దేవుడు దానియేలుని జ్ఞాపకం చేసుకున్నాడు. దానియేలుని ప్రిమిదేవుల అన్య దేశంలో ఆయన్ని ఎత్తి పెట్టుకున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకనంటే ఆయన ప్రత్యేకమైన వాడిగా ఉన్నాడు, దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. తన జీవితంలో ప్రియమైన అపవిత్రమైనది ముట్టుకోకుండా, అపవిత్రమైన జీవితం జీవించకుండా తను దేవునికి అప్పగించుకున్నాడు కనుక ఆ ప్రత్యేకమైన కార్యాలు దేవుడు, ఆ ప్రత్యేకమైన మర్మాలు దానియేలుతో దేవుడు మాట్లాడాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన ఒక యవ్వనస్తుడు ఎంత ఆశీర్వాదంగా ఉండగలడు అంటే, ప్రియమైన దేవునితో ఉంటే ఇంత ఆశీర్వాదం దానియేలు పొందుకుంటూ ఉన్నాడు. ఇంకా అంటాడు కదా ప్రియమైన ఇక్కడ, మరి బెల్షాజరు యొక్క కుమారుడు ప్రియమిదేవులరా, అతని కట మెనే టెకెల్ ఉఫార్సన్ అనే గోడ మీద వ్రాతను ఆ రాత్రి అతడు వివరించాడు. ఎందుకు వచ్చింది మెనే టెకెల్ ఉఫార్సన్ అన్నమాట? బెల్షాజర్ ప్రియమిదేవులరా, నెబుకద్నెజరు కుమారుడికి బెల్షాజర్కి ఆ మాట వచ్చిందట. ఎందుకు వచ్చింది ప్రియమిదేవులరా చూద్దాం. మరి దానియేలు 5వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను చూడండి. రాజుకు బెల్షాజరు తన అధిపతుల్లో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము త్రాగుచుండగా, బెల్షాజరు ద్రాక్షరసము త్రాగుచుండగా తాను తన అధిపతులను, తన రాళ్లను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగునట్లు తన తండ్రి అగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియమిదేవులారా, అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయంలో నుండి తీసుకొచ్చిన సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా, రాజును, అతని అధిపతులను, అతని రాళ్లను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అనువాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసం త్రాగుచు ఆ గడిలోనేనట మానవ స్వరం, మానవ యొక్క హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో యొక్క వ్రాత వ్రాయిచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయిట చూడగా అతని ముఖమట వికారమైపోయిందట. అతని మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు అతను కొట్టుకుంటూ ఉన్నాడు. ఎందుకు దేవునికి ప్రతిష్ఠించిన ఆ వస్తువులను తీసుకుని వచ్చి ప్రియమిదేవులారా, అందులో ద్రాక్షరసం పోసి ఇత్తడి, వెండి, బంగారు, ఇనుము, కర్ర, రాయి అని వాటితో చేసిన దేవతలను, అవి నోరుండి పలగవు ప్రియమిదేవులారా, ముక్కులుండి వాసన చూడవు, అవి కాళ్ళుండి నిలబడవు. అటువంటి దేవతలకి దేవునికి ప్రతిష్ఠితమైన వస్తువులతో ద్రాక్షరసం పోసుకొని దానితో ఆనందిస్తున్నాడు, దాన్ని ఆరాధన చేస్తూ ఉన్నాడు. వెంటనే దేవుని యొక్క హస్తం వచ్చట, మెనే టేకెల్ ఓ ఫార్సన్, నువ్వు త్రాసులో తూయబడ్డావు, నువ్వు తేలిపోయావు. ఈరోజు ప్రతిష్ఠింపబడిన మన జీవితాలు దేనికి అర్పణ చేస్తున్నాం ఒకసారి ఆలోచించేయండి ప్రియమిదేవులారా. నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డావు. ప్రియమిదేవులారా, నీ జీవితంలో ఏది పోయబడుతుంది? ఎవరికి నువ్వు ఆరాధన చేస్తున్నావు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో ఉంటున్నావు? నీ జీవితాలు ఒకసారి ఆలోచించేయండి ప్రియమిదేవులారా. ఇక్కడ అంటాడు కదా,
మెనీ టెకెల్ ఓఫర్స్ నన్ను గోడ మీద వ్రాతను ఆ రాత్రి అతడు వివరించాడు. అతడు వివరించిన కొద్ది గంటలకు న్యాయ తీర్పు ముగించబడిందట. బెల్షాజరు హతుడయ్యాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, ఇక్కడ అంటాడు, దానియేలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే 5వ అధ్యాయము 22వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. బెల్షాజరు అతని కుమారుడువగు నీవు ఈ సంగతి అంతయు కూడా ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనక. ఈరోజు మనస్సును అణుచుకోలేకపోతున్నామండి. ఈ మనస్సును పెట్టి ఆ మనసు చెప్పే మార్గంలో నడుస్తున్నాం, కానీ ఈ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముకు ఉపకరణములలో ద్రాక్షరసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఎంచుకొని వాటిలో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయని వాటితో చేయబడిన దేవతలను స్తుతించితురు గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయన నువ్వు గణపరచలేదు గనుక. ప్రియమేంద్రులారా, ఆయన అంటున్నాడు కదా, నీ యొక్క త్రాసులో నిన్ను తూచాడు, నువ్వు తేలిపోయావు. ప్రియమేంద్రులారా, బెల్షాజరు ఆ రాత్రే హతుడయ్యాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమేంద్రులారా, జాగ్రత్తగా మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ అంటున్నాడు కదా, నీ మనస్సును అణుచుకొనలేక, మన మనస్సును అణుచుకొనలేక మన ఇష్టానుసారమైన జీవితాలు మనం జీవిస్తున్నాం. దేవుని నమ్ముకుని కూడా, ప్రియమేంద్రులారా, ఇంత గొప్ప రక్షణ కలిగి కూడా మన జీవితాలు ఎలా ఉన్నాయంటే మన ఇష్టానుసారంగా ఎలా చేసినా పర్వాలేదు, నేను ఎలా జీవించినా పర్వాలేదు, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియమేంద్రులారా, ఇక్కడ అంటాడు, విశ్రాంతిలో ప్రియమేంద్రులారా, విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నువ్వు నిలిచెదవో లేదో ఒకసారి ఆలోచన చేసుకో. ప్రియమేంద్రులారా, తన తండ్రి గురించి అన్నీ విన్నాడు, తన తండ్రికి గడ్డి తినిపించాడు. ఈ బబులోను సామ్రాజ్యం నా అధికారం వల్లే కలిగిందని ఒక్క మాట తన మనసులో అనుకున్నాడో లేదో, దేవుడు అతన్ని గడ్డి తినిపించాడు. 7 సంవత్సరాలు అతని అడవిలో మృగం వల్లే జీవించాడని దేవుని యొక్క వాక్యం. అది బెల్షాజరుకు తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా అతను ఏం చేశాడంటే, ఎందుకు పనికిరాని విగ్రహాల దగ్గర దేవునికి ప్రతిష్ఠింపబడిన వస్తువులతో చాలాసార్లు అపవిత్రమైన జీవితం జీవిస్తూ అపవిత్రమైన కార్యాలు చేస్తూ ప్రతిష్ఠింపబడిన దేవుని యొక్క వస్తువుల్ని మనం పట్టుకుంటున్నామేమో, జాగ్రత్త. ప్రియమేంద్రులారా, బెల్షాజరట ఆ రాత్రే హతుడయ్యాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమేంద్రులారా, ఆ రాజ్యం తీసివేయబడింది, మాదీలకి పారసీకులకి వీయబడిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమేంద్రులారా, జాగ్రత్త. ఈరోజు ఏ పరిస్థితుల్లో దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో అనేక మంది ఉన్నారు, కానీ నిన్ను ప్రత్యేకించుకున్నాడు దేవుడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. కానీ నువ్వే జీవితం జీవిస్తున్నావో ఒకసారి ఆలోచన చేయి. ప్రియమేంద్రులారా, ఇక్కడ అంటాడు, మనము అతడు ఎలా ఉన్నాడంటే, ప్రియమేంద్రులారా, ఇక్కడ అంటున్నాడు, అతడు వివరించిన కొద్ది గంటలకు న్యాయ తీర్పు ముగింపైంది. దానియేలు బానిసవాడా, దేవుని మనస్సు ప్రియమేంద్రులారా నీలోకి వచ్చినప్పుడు నువ్వు బానిసగా ఉండగలుగుతావా? దేవుని మనస్సు నీలోనికి వచ్చినప్పుడు నువ్వు సాతానికి బానిసగా ఉండగలుగుతావా? ఆయన బానిసగా అక్కడ వెళ్ళాడు, ఈరోజు బానిసగా లేడు. ఆయన ప్రియమేంద్రులారా ఆ దేశానికి అధిపతిగా ఉన్నాడు, ఆ దేశానికి ఒక ప్రియమేంద్రులారా మార్గదర్శకుడిగా ఉన్నాడు, ఆ దేశానికి గొప్ప వెలుగుగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం ఎలా ఉన్నాం? బానిసలుగా ఉన్నామా? దేనికి నువ్వు బానిస అయిపోతున్నావు? దేనికి నువ్వు బానిస అయిపోతున్నావు? ఈ క్షణకాల జీవితానికి, ఈ లోక భోగాలకి, ఈ లోకంలో నువ్వు జీవించే జీవితానికి ఇదేది కూడా దేవుని దగ్గరికి రాదు. ప్రియమేంద్రులారా, ఇదేది కూడా దేవుని దగ్గరికి రాదు. ఈ కాలం ముగించబడుతుంది, నువ్వు కాలాంతమందు ఏ వంతులో నిలబడుతున్నావు ఆలోచన చేయి. ప్రియమేంద్రులారా, అంటున్నాడు కదా, అతడు పరిపాలకుడు. నువ్వు దేవునికి సమీపంగా జీవిస్తే పెద్దవారు కూడా నీ యొద్ద నుండి నేర్చుకోవడానికి నీ దగ్గరికి వస్తారు. ఆయన పరిపాలకుడుగా ఉన్నాడు. ప్రియమేంద్రులారా, పెద్దవారు కూడా నీ రాజు వచ్చాడు. ప్రియమేంద్రులారా, రాజు ఆయన సమీపానికి వచ్చాడు. ఆయన దేవతల ఆత్మను కలిగి ఉన్నాడు, ఆయన మర్మములు తెలియచేసేవాడు. ప్రియమేంద్రులారా, అలా దేవుడట దానియేలును అక్కడ వాడుకున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిన్ను కూడా అలా వాడుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. భవిష్యత్తును దేవుడు నీకు బయలుపరుస్తాడు. దేవుడు దానియేలుతో నీకు విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులోనికి చేరదవు అని సెలవిచ్చాడు. ప్రియమేంద్రులారా, కాలాంతమందు నీ వంతులోని నువ్వు నిలిచెదవని ఆయన సెలవిచ్చాడు. మనలో ప్రతి ఒక్క
ఒక్కరము కూడా దేవునితో మనం నడకను బట్టి ప్రియమైన అంతము వరకు నిలకడగా మనం ఉండినట్లయితే కాలాంతమందు మన వంతులో మనం నిలుస్తామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన కాలాంతమందు దేవుడు మనకే వంతుని ఏర్పాటు చేశాడో ఆ వంతులో నువ్వు నిలబడతావు. ప్రియమైన అలాగా నువ్వు దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తే, లేదా కాలాంతమంది ఏ వంతులో నిలబడతావో నీకు నువ్వే ఆలోచన చేసుకో. ఈ వ్యర్థమైన జీవితం కోసం, ఈ క్షణికమైన జీవితం కోసం, ప్రియమైనరా ఈ కొద్ది కాలం ఇక్కడ జీవించే జీవితం కోసం నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. యుగ యుగాలు కూడా ఆయనతో మనము జీవించాలి. ఆయన రాజ్యంలో నీ వంతులో నువ్వు నిలబడాలి. నీకు ఇచ్చిన స్థానంలో నువ్వు నిలబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. అలా జీవించడానికి మనం ఇష్టపడదాం. దేవుడి మాటలు మనం వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.